మాటించారు. ఒక్కొక్కరు నలుగురు చనిపోతే ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు మేము గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాం పంపిస్తాను. ఇప్పటి వరకు మాకేం కాయదం అందలేదు. కుటుంబాలకు కూడా మీ తరపు నుంచి లిఖిత ఏం రాలేదు. 3 నెలలు అయిన తర్వాత కూడా మీరు వచ్చి పాటించారు. 24 గంటల్లో నలుగురు పంపిస్తాను. సరే నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పటి వరకు వీళ్ళకి కానీ మా కూడా ఇస్తాను, రెడ్డి గారికి ఇస్తాను కాబట్టి వీళ్ళకు కూడా మీ దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా రావాలి. ఎప్పుడు వీళ్ళకు మీరు కనీసం 50 లక్షలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పంపించారా? 50 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన పంపించారా సార్? మీరు 8 లక్షలను పంపించారు, రైట్? 4 లక్షల సారీ ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఇస్తామని మీరు చెప్పి 4 లక్షలను ప్రతిపాదన పంపించారు సార్. ఆ రోజు మీరు ఏం చెప్పారో చెప్పండి సార్. ఆ రోజు మీరు వచ్చి మీరు చెప్పిన ఒక మాట మీద జేసీ గారు మీ నమ్మకం మీద మీరు గతంలో కూడా 4 పిల్లలు అక్కడికి నిర్మాణం చేశారు. మీ గురించి మొత్తం తెలుసా? మీకు మాట ఇచ్చే కంప్యూటర్ కాదు. మీరు బయట మాట్లాడే మాట తీసుకొని మీరు మాకు మాటిచ్చారు. మీరు ఆ రోజు ఏమని మాటిచ్చారు? 50 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వని చెప్పి కలెక్టర్ సిఫారసు చేస్తారని మీరు చెప్పారు. నేను ఒకటే స్టేట్ క్వశ్చన్, మీరు సిఫారసు చేశారా 50 లక్షల రూపాయలు అని అడుగుతున్నాను. ఎప్పుడు ఇస్తారు ఈ కుటుంబానికి? మీ దగ్గర నుంచి స్పష్టమైన హామీ మీడియా ముఖంగా ఎప్పుడు ఇస్తారు ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు? మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు చెప్పారు. సమగ్ర శిక్ష అకౌంట్స్ మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారి మీద, జేసీ గారి మీద, అధికారుల మీద ఉంది. ఎమ్మెల్యే గారు దీన్ని టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చూస్తున్నారు. వారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా భావిస్తలేరు. వారి మీద మాకు నమ్మకం లేదు. సీఎంఆర్ఎఫ్ కనుక పంపించాలంటే నిజంగా ప్రజల మేరుగోతున్న ఎమ్మెల్యేనైతే వీళ్ళకి బాధ కలిగిందన్న బాధే లోపడుతుంటే ఎందుకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు లెటర్ పెట్టారు? మిమ్మల్ని ఆపింది, మీరు పంపించకుండా చేసింది ఎమ్మెల్యే గారు లెటర్ రాకనా? ఎమ్మెల్యే గారు లెటర్ వచ్చిందా? పోలేదు కదా, ఆగదు కదా సార్ మధ్యలో. ఎమ్మెల్యే గారు సార్ మీరు సీఎంఆర్ఎఫ్ అని పెట్టి ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ కావాలంటే మాత్రం మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి న్యాయం జరగాలి తప్ప మీ ప్రభుత్వం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఒకటే కోరుతున్నా సార్, ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడారు. అది మంచి మనసు ఉంటే నేను ఇప్పటికైనా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కోపం ఉంటే, ద్వేషం ఉంటే, కక్ష ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద, దివాకర్ రావు గారి మీద తీర్చుకోండి. కానీ అమాయకులు పాపం చనిపోయింది సార్. ఇంకో దుర్మార్గమైన విషయం సార్ మీకు చెప్తాను. ఇలా మీరు మనిషి అన్నటువంటి అన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు కదా, వాళ్ళకి ఎంత కటింగ్ ఎంత తెలుసా సార్? ముత్తేపేటలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో చనిపోయిన తర్వాత తీసుకునే బస్తాలన్నా ప్రభుత్వ గోడాలో పెట్టిన దాని మీద కూడా కటింగ్ అయితే ఏం చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ? ఆ రోజు కలెక్టర్ గారు అక్కడ రాలేదు. ఈ రోజు మేము ఇక్కడికి ఉండదు. మొత్తం 33 జిల్లాలలో అన్నిటికన్నా ఎక్కువ ఏ ప్రోగ్రామ్ సార్ ఇది? ప్రజావాణి అన్నిటికన్నా ఎక్కువ క్యాన్సిల్ అయింది 33 జిల్లాలో. ది గ్రేట్ మంచిర్యాల జిల్లాలో క్యాన్సిల్ అయింది. తుమ్ముదే క్యాన్సిల్, మంత్రి అయితే క్యాన్సిల్, మంత్రి 3 4 రోజుల అయితే క్యాన్సిల్, మంత్రి 2 రోజుల ముందు అయితే క్యాన్సిల్. మొన్న నచ్చిపోయిన మంత్రి క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ ప్రజావాణి రద్దయిందే ఈ మంచిర్యాల జిల్లాలో. సార్ ఒకటి సార్, వేరే మాట్లాడుతూ మాకు ఎమ్మెల్యే గారికి నమ్మకం లేదు. వారు ఇయ్యరు. సీఎంఆర్ఎఫ్ లెటర్ సార్, దివాకర్ గారు ఎమ్మెల్యే ఉంటుంటే 24 గంటలు కాదు 24 నిమిషాలలో లెటర్ పట్టుకొని వస్తుంది సీఎంఆర్ఎఫ్ కలెక్టర్ బాధ్యతగా వచ్చి సార్ మీరు చేయాలి సార్. ఇమీడియట్ గా నేను కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది పర్సూ చేసేసి మళ్ళీ మీకునే జవాబు చెప్తాను సార్. పోయిన సార్ ఇమీడియట్ అనే మాటకు 3 నెలలు పట్టింది సార్. 3 నెలలు పట్టింది సార్. సార్ ఎమ్మెల్యే ఏమన్నా దేవుడా సార్? ఇస్తానికి ఏంటి సార్? ఒక లెటర్ సార్, ఎమ్మెల్యే ఒక సిగ్నేచర్ పెట్టి ఒక లెటర్ ఇచ్చారు 3 నెలలు పడుతుంది సార్. అంటే ఎమ్మెల్యే గారు సహకారం లేకపోతే చేయలేరా? కలెక్టర్ గారు స్పెషల్ పవర్స్ లేదా? కోట్లాది రూపాయలు ఉంటాయి కదా సార్ కలెక్టర్ గారి దగ్గర. సార్ పోయినసారి భారతీ హోలికర్ గారు మేడం ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు కోవిడ్ ఇచ్చారు, కోట్లాది రూపాయలు మన వరద వచ్చినప్పుడు ఇచ్చారు. ఎందుకు కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు? చనిపోయిన కుటుంబాల కోసం అడుగుతున్నారు సార్. రాజకీయం లేదు. వెంటనే అంటే సార్ పోయినసారి వెంటనే అంటే పట్టించారు. దయచేసి రాలేదు తీసుకొని పేపర్ తీసుకొని అంటారు సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాట్ ద వే వి ఆర్ ట్వంటీ. బాధ్యత సార్ తీసుకోవాలి, బాధ్యతనే.
కానీ తీసుకోవడంతోనే పని అయిపోదు. ఇప్పియాలి. అది ఇప్పిస్తాను సార్, ఏం అధికారులు, సార్? ప్రజాప్రతినిధులకు మనం ముందు నిలబెట్టారు కదా సార్ ఇప్పటికి. ప్రజలకు పనిచేయాలి. అదే నేను పార్టీలకు అతీతంగా పనిచేయడం కాదు సార్ ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే సార్, ప్రజలకు అతీతంగా పనిచేయాలి. సార్ గారి వీడియో కేవలం పెడితే పార్టీల అధికారులుగా చేయాలి కదా. ఎలక్షన్ కి నా నాంపల్లి మండలం నాకు ఇచ్చాను. సార్ గారు వీడియో పెడితే అక్కడ ఉన్న ఫోన్ చేసిండు. రాములు గారు మా దగ్గర ఎంఆర్ఐ చేసిపోయింది సార్, చాలా మంచి ఆఫీసర్, మాట ఇచ్చినట్టు తప్పరని అక్కడెక్కడో చూసిన వ్యక్తి చెప్పింది. ఇప్పుడు అదే కదా మీకు అనేది. నేనేం వేరే మాట అంటలేదు కదా. CRM సార్ చేసినా చేయలేదా? మూడు కాన్స్టిట్యున్సీలో నల్గొండలో నాంపల్లి మండలకే ఎంఆర్ఓ చేసిండు సార్ అక్కడ. చక్కగా చేస్తూనే ఉంటారులే కానీ సీఎం వారి ప్రపోజల్ పంపాలి మీద సీఎంఆర్ఏ పంపాలంటే ఎవరు పంపాలి? ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ చేయాలి. 3 నెలల నుంచి ఒక పేద కుటుంబంలో నలుగురు చనిపోతే సంతకం పెట్టడానికి ఎమ్మెల్యేకి తీరుగలేదా నేను అడుగుతున్నా. అంటే సంత సొమ్మిస్తున్నాడా, దోచుకున్న సొమ్మిస్తున్నా? రైతుల ప్రాణాలు ఇప్పుడు వరకు ఒక్కరు సందర్శించారు. ఒక సంతకం పెట్టలేడా ఎమ్మెల్యే? ధైర్యం చెప్పలే. ఇంకెలా ఎమ్మెల్యే ఉంటేంది సార్, ప్రార్థన ఎత్తేంది చనిపోయిన కాడ నుంచి దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుంది సార్. అదే మన సీఎం చేస్తే కనీసం హోమ పంచాంగం చేసి రిపోర్ట్ ఇవ్వడానికి 25 రోజులు ఎంఆర్ఓ స్పందిస్తలేడు. మేవాట సివిల్ కోడ్ పోవాలి. అంటే మీ భూమి పిచ్చి పంపిద్దాం. కొడుకును కొడుకుంటున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి ఆడబిడ్డకు నేను ఏం న్యాయం చేస్తారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టకుండా మీరు వాళ్ళ ఇంటికి అడుగు పెట్టి చెక్ ఇచ్చి ఓన్లీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజలు ఎన్నుకున్నాక మేమే కలెక్టర్ గారు, జేసీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా వాళ్ళ ప్రజాప్రతినిధులు పోటీ మేము కాదు. మీరేమే చెక్ చేయండి. కరెక్ట్ ఇక్కడ రాశి లక్ష్మీ మేము కూర్చుంటాం, రేపు కలడాలి, మా ముఖం చచ్చి కూర్చున్నాం. అన్ని అడ్డగోలు సమాధానాలు సార్, అడ్డగోలు సమాధానాలు చెప్పాం. ఇంకా నరుకుతానంటాడు ఆయన. సరే ఎమ్మెల్యే గారు 3 నెలల నుంచి ఎందుకు పెట్టాను అడిగారు, లేదంటూ మరి ఇంకా 6 నెలలైనా పెట్టకపోతే ఎవరు అడగాలి? లేదని నేను అనలేదు. అడగలేను అన్నారు. కలెక్టర్ ద్వారా అడగాలి. కలెక్టర్ ద్వారా అడగాలి. నేను ఈ నెల అధికారుల మీద కూడా నమ్మకం పోకుండా దయచేసి కొంతమంది అధికారులు గౌరవం సార్ ఇప్పటికీ. న్యాయం చేయకపోతే అదే చదువుతారు అమాండిగా తీసుకుంటారు. అదే బాధ్యతను పడుకోబోయి చంద్ర పుష్పాలు పడుకుని రాజకీయాలు సార్. ఆయన ఎందుకు పట్టా చేయించుకున్నాడు? ఎవరికైనా పట్టా సార్ ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ దానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మార్చి 10వ తారీఖు 2024 ఆ 12 కోట్లు ప్లస్ 1 కోట్ల మేము స్టార్ట్ రోజు పెట్టాం. 2,13,5 కోట్లతోని శ్రీరామత్వం చేశాం. 50 కోట్లు 140 కోట్లు అంతరాం నుంచి క్యాన్సిల్ చేశాం కాబట్టి అక్కడికి పోయి ఆ పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఆన్లైన్లో రోడ్ వీళ్ళందరికీ మిడిల్ క్లాస్ 20 సంవత్సరాల వాళ్ళు కష్టపడితే ఒక ప్లాట్ కొనుక్కున్నారు. దీంతో మా ప్లాట్లన్నీ ఓపెన్ చేస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ 13.5 మేము కాదు ఎమ్మెల్యే గారే 13.5తో పెట్టిండ్రు. ఒక సంవత్సరం తిరిగే వరకు 15 కోట్లతో కట్టేది 150 కోట్లు 140 కోట్లతో కట్టినట్టే. అక్కడ నీ జాగ్ కొనుక్కున్నాడు, ఈ ఇంటికి ఆంటికి 6 నెలలు అని జాగ్ కొనుక్కుంటే 6 నెలలకు ఒక వీళ్ళందరూ జాగ్ కొనుక్కుంటారా? అది ఒకటే రిక్వెస్ట్. అక్కడ బ్రిడ్జ్ కట్టాలి, గదే 15 కోట్లతోనో అంతకన్నా కోటి అడిగితోనో కట్టాలి. హైట్ తగ్గియాలి. అక్కడ ఎంత అవసరం ఉందో అంతే కట్టాలి. సార్ ఎట్లుందంటే సార్ ఇది 10 మంది ఇంటికి వస్తే 10 మందికి ఎంత బియ్యం పెట్టాలో అంత పెట్టాలి. 1000 మంది బియ్యం పెడితే ఏమైతే సార్? ఎవరైనా 10 మంది భోజనానికి అయితే 1000 మంది బియ్యం పెడతారు. 10 వెహికల్ పడతాయి సార్. అక్కడ 10 వెహికల్ వేయడానికి కూడా 1000 వెహికల్ బస్సులు 2 వీలర్లు 18 కిలోమీటర్ల దగ్గర అంతగా బ్రిడ్జ్ క్యాన్సిల్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే సార్. మేము వేరే కొట్టాలి రేపు సార్.
ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు శాపం లెక్క మారింది. లక్షట్పేట్ మండలంలో నలుగురు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎమ్మెల్యే ఏదైతే పైసల పిచ్చి ఉందో దానికి పాపం బలైంది. ఏ మాత్రం పట్టించుకోకుండా వడ్లను జోకి బస్తాలలో ఉండి వారం రోజులు దాటినాక కూడా అట్లే ఉంటే అనుకోకుండా వర్షం పడితే ఆ వర్షం నుంచి ఆ వడ్లను కాపాడుకునే ప్రయత్నంలో దాని మీద కవర్ కప్పాలని బయటికి వెళ్తే నలుగురు అక్కడ గోడగూడి లేదా షెడ్ కూలి చనిపోవడం. ఆ రోజు మే 6 రోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, దివాకర్ రావు గారు, మేము అందరం కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కండువాలు లేకుండా ఆ కుటుంబం బాధలో ఉన్న కుటుంబానికి అండగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసినాం, నిరసన కార్యక్రమం చేసినాం. కలెక్టర్ గారు రాలే ఆ రోజు కూడా. జేసీ గారు వచ్చి 50 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఇవ్వాలి అని మేము సిఫారసు చేస్తాము, ప్రభుత్వానికి సిఎస్ గారికి పంపిస్తామని. ఒక 2 రోజులలో మీకు ఆ లెటర్ మీకు ఇస్తాము, జీవన్ రెడ్డి గారికి ఇస్తాము, సంబంధించిన కుటుంబానికి కూడా ఇస్తామని చెప్పారు. కానీ 3 నెలలు దాటుతుంది, ఇప్పటికి కూడా ఏ అధికారి ఈ కుటుంబం దగ్గరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఎట్లాంటి అధికారిక సమాచారము లెటర్ కూడా రాలేదు. ఇవాళ మేము వస్తే స్వయంగా జేసీ గారు చెప్తున్న మాట ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వాలి, దానికి ఎమ్మెల్యేగా లెటర్ పెట్టాలి. ఎమ్మెల్యేగా లెటర్ పెట్టలేదు, మేము అడగలేము ఎమ్మెల్యే గారిని. ఎందుకు ఇంత కక్ష ఎమ్మెల్యేకు? ఒక లెటర్, ఒక సంతకం పెట్టకుండా నువ్వు ఎందుకైనట్టు ఎమ్మెల్యే? నలుగురు చనిపోతే నువ్వు సంతకం పెట్టలే, నువ్వు లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తారు. ఎందుకు? ఏం ఆపుతుంది? ఇంకా దుర్మార్గం ఏంటంటే పాపం ఆ రోజు ధర్నాలో కూర్చున్న కుటుంబ సభ్యుల్ని తర్వాత ఒక కేసు ఇరికిచ్చి ఎమ్మెల్యే పోలీసుల ద్వారా కొట్టించారు. ఇది ఎంత అన్యాయం! ఒక దిక్కు చనిపోతే బామ్మడి చనిపోతున్నావు, బావ చనిపోతున్నావు, అల్లుడు చనిపోతున్నావు, దిక్కం ఉండదా? రోడ్డు మీద కూర్చోవద్దా? నిరసన తెలపద్దా? తెలిపితే లేని ఒక కేసు మీద ఇరికిచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసులతో కొట్టించింది ఎమ్మెల్యే. ఇంత అన్యాయమైన పాలన ఉన్నది ఈ మంచిర్యాలలో. ఒకవైపు ఇట్లుంటే ఇంకోవైపు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే ఆ రోజు రైతు సదస్సు అక్కడ వరంగల్లో పెట్టిండ్రు. తెలవగానే వాళ్ళు ఫోన్ చేసి మీరు ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆర్థికంగా మనం కూడా అండగా ఉంటామని చెప్పి మొన్ననే ఒక 10 రోజుల క్రితం వచ్చి ఈ కుటుంబాలకు ధైర్యం చెప్పి ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు కేటీఆర్ గారి తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఎట్లుంది అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, ఎరువులకు ఇబ్బంది ఉండేది కాదు, తర్వాత ఏదైతే వడ్లు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది ఉండేది కాదు, అన్ని బ్రహ్మాండంగా నడిచేది, అన్నీ పోయినాయి. ఆఖరికి రైతుల్ని చంపడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. వీళ్ళు నిర్లక్ష్యం చేసింది వాళ్ళు. అదే రోజు రూల్ ఏం చెప్తుంది? 24 గంటలల్లా ఏదైతే వడ్లు జోకి సంచిరాలు పెడతారో అవి లిఫ్ట్ చేయాలని చెప్తుంది. వాళ్ళు ఏదైతే పద్ధతి ఉందో అది పాటించకుండా నిర్లక్ష్యంగా ఎమ్మెల్యే ఒక్కటంటే ఒక్క సెంటర్కు రాలే, ఎక్కువ జోక్యత చెప్పలే. ఏమి అంటే కేవలం రైస్ మిల్ల దగ్గర పైసలు తీసుకొని ఆ పైసలకు అలవాటు పడి ప్రజలు ఎటువైనా పర్లేదు, రైతులు చనిపోయినా పర్లేదు, ఎమ్మెల్యేకు పైసలే ముఖ్యమైపోయింది తప్ప ప్రజల ప్రాణాలు కాదనే విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. మేము ఇవాళ ఆ కుటుంబం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మీరు సిఫారసు చేస్తా అన్నారో ఇమీడియట్గా చేసి ఇవాళ సాయంత్రం కల్లా జేసీ గారు ఫోన్ చేస్తే నేనే స్వయంగా చెప్పిండు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని 50 లక్షల రూపాయలు జేసీ గారు ఏదైతే చెప్పిండ్రో మీడియానే సాక్షి. ఆ రోజు మీ మీడియాలో వస్తే నీకే చెప్పారు. ఆ 50 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత కలెక్టర్ గారి మీద, జేసీ గారి మీద, అధికారుల మీద ఉంటుంది. వాళ్ళు చేసిన పాపమే ఈ ప్రాణాలు ఇలా పోయినాయి, పొడి ప్రాణాలు పోయినాయి. ఇద్దరికి 24 సంవత్సరాలు, ఇద్దరు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నిండిలో కాదు ఒకళ్ళు కూడా. ఈ పాపం అధికారులది, ఎమ్మెల్యేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి చేసిన పాపంలో కొంచెమైనా మీకు ఏమన్నా మానవత్వం అనేది ఉంటే 3 నెలలు అట్టకపో, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చేసిన తప్పులు తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ కుటుంబాలకు న్యాయం మీరు చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన కార్యక్రమం ఉంటుంది.
ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ దివాకర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.